విజయవంతమైన భీష్మ సినిమా తర్వాత నితిన్ వెంకీ కుడుముల కలయికలో రూపొందిన రాబిన్ హుడ్ శుక్రవారం విడుదలైంది. నితిన్ శ్రీలీల జోడీతో పాటు క్రికెటర్ డేవిడ్ వార్నర్ పోషించిన అతిథి పాత్ర, కేతికా శర్మ చేసిన అదిదా సర్ప్రైజ్ ప్రత్యేక గీతం మరింత ఆసక్తిని పెంచిన విషయాలు. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించింది అన్నది ఈ రివ్యూలో చూద్దాం. కొత్త తరం దర్శకులు రెగ్యులర్ ఫార్మాట్ కు దూరంగా సినిమాలు చేస్తున్న రోజులివి. కథ, కథనాలు, క్యారెక్టరైజేషన్ లోనూ కొత్తదనం చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు. వెంకీ కుడుముల మాత్రం తెలుగు ఆడియన్స్ కు బాగా సుపరిచితమైన కమర్షియల్ టైంప్లేట్ కథతోనే రంగంలోకి దిగాడు. బహుశా తను రాసుకున్న ఫన్ పార్ట్ పై నమ్మకం వల్ల కావచ్చు. ఆయన గత చిత్రాల్లోనూ ఇదే తరహా ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఈసారి ఆయన రాసిన హాస్య సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో మాత్రమే ఓ మోస్తరు ప్రభావం చూపించాయి. హీరో పాత్రలోనూ కొత్తదనం ఏమీ లేదు. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లోని హీరోలు దాదాపుగా రాబిన్ హుడ్లే కదా. అవే పాత్రల్ని ఈ సినిమా కాస్త స్టైలిష్ గా ఆవిష్కరించింది తప్ప అందులో ప్రత్యేకత ఏమీ కనిపించదు. సెకండ్ హాఫ్ లో మ్యానిపులేటర్ గా హీరో విలన్ ని ఆడుకునే సన్నివేశాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆరంభ సన్నివేశాలు గంజాయి మాఫియాని, రాబిన్ హుడ్ పాత్ర నేపథ్యాన్ని పరిచయం చేస్తాయి. రాబిన్ హుడ్ తెలివిగా చేసే ఒకటి రెండు దొంగతనాలతో ఆ పాత్ర టాలెంట్ ని చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. నీరా వాసుదేవ్ పాత్ర ప్రవేశంతో కథలో వేగం పెరుగుతుంది. ఫన్ పార్ట్ అక్కడి నుంచే మొదలవుతుంది. జాన్ స్నో సెక్యూరిటీ ఏజెన్సీ పరిచయం, నీరా వాసుదేవ్ కాంట్రాక్ట్ పొందాక ఇచ్చే బిల్డప్లు నవ్విస్తాయి. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రథమార్థం సినిమాని నిలబెట్టాయి. సెకండ్ హాఫ్ లో దర్శకుడి కథని రకరకాలుగా మలుపులు తిప్పాడు, కానీ అవేవి సినిమాని ఆసక్తికరంగా మార్చలేకపోయాయి. ఇందులో గంజాయి మాఫియాకి, మెడికల్ లైసెన్స్ కి మధ్య లింక్ పెడుతూ కథని చెప్పిన విధానం సరిగ్గా కుదరలేదు. దాంతో కథలో డ్రామా కానీ, సరైన భావోద్వేగాలు కానీ పండలేదు. అదిదా సర్ప్రైజ్ పాట, డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. సందేశం అక్కడక్కడ నవ్వించే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి కాలక్షేపాన్ని ఇస్తుంది. కథా కథనాలపై మరీ ఎక్కువ అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. నితిన్ ఇందులో స్టైలిష్ గా కనిపించాడు. తన నటనలోను, డ్యాన్సుల్లోను, ఫైట్స్ లోను హుషారు కనిపిస్తుంది. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో శ్రీలీల అందంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం ఏమీ లేదు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీనే సినిమాకి హైలైట్. దేవదత్త నాగే విలనిజం ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆ పాత్రని తేల్చేశారు. షైన్ టామ్ చాకో, మైమ్ గోపి పాత్రలు ఆరంభంలో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సాదా సీదాగా మారిపోతాయి. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహం బాగుంది. జీవి ప్రకాష్ సంగీతం పర్వాలేదు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దర్శకుడు వెంకీ కుడుముల హాస్యం పరంగా తన పెన్ పవర్ ని ఓ స్థాయిలో చూపించాడు, కానీ కథా కథనం దగ్గర తేలిపోయాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే రాబిన్ హుడ్ పాతవాడే, అయినా నవ్వులు పంచుతాడు.